హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ యొక్క ప్రమోషన్స్, పదోన్నతులు అనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం తెర మీదకి తీసుకొని వచ్చింది. అయితే ఈ పదోన్నతుల విషయంలో జరుగుతున్నటువంటి విధి విధానాల ద్వారా ఇక్కడ ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసి స్కూల్ అసిస్టెంట్స్గా నియామకాలు పొందుతారో, సో వారికి నష్టం జరుగుతుంది అని అంటున్నారు. సో అది ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాము. అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ యొక్క నియామకాల విషయంలో మనకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 70% ఆఫ్ పోస్టులు అనేవి మనకు ఎస్జిటీలకి ప్రమోషన్స్ ఇస్తూ భర్తీ చేస్తున్నారు. మిగతా 30% ఆఫ్ పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా బీఎడ్ అభ్యర్థులకి ఇక్కడ అవకాశాలు కల్పిస్తున్నారన్నమాట. అంటే మొత్తం 100 పోస్టులు ఉంటే 70 పోస్టులు ఎస్జిటీలకు ప్రమోషన్లు ఇచ్చి మిగతా 30 పోస్టులు నిరుద్యోగ బీఈడి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారన్నమాట. సో ఇది ముఖ్యమైన సమస్య ఇది. అయితే ఈ సమస్య ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముందున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెచ్చింది కాదు. ఇది ఎప్పుడంటే 1999 నుంచి ఉన్నటువంటి సమస్య. 1999లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము జీవో నంబర్ 108 అనే దాన్ని తీసుకొని వచ్చింది. సో అందులో ఉన్నటువంటి అంశమే ఈ ఎస్జిటీలకు, అంటే 70% పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జిటీల ద్వారా నియామకం చేసి మిగతా 30% పోస్టులను బీఎడ్ అభ్యర్థులకి అవకాశం కల్పించాలి అనేటువంటి అంశం అక్కడ ఉన్నదన్నమాట. అయితే 1999 కంటే ముందు ఎట్లుందంటే, 1999 కంటే ముందు 50% ఆఫ్ పోస్టులనేమో మనకు ఎస్జిటీలకి ప్రమోషన్లు ఇచ్చి మిగతా 50% ఆఫ్ పోస్టులని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులని ఇక్కడ బీఎడ్ అభ్యర్థులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేపట్టేవాళ్ళు. కానీ 1992లో ఈ జియో నెంబర్ 108 ద్వారా ఏం జరిగిందంటే 70% ఆఫ్ పోస్టులు మొత్తం ఎస్జిటీలకే ప్రమోషన్లు ఇచ్చేయడం ద్వారా ఓన్లీ 30% ఆఫ్ పోస్టులు మాత్రమే ఇక్కడ నిరుద్యోగులకి అవకాశాలు కల్పించేలాగా ఆ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. సో అక్కడి నుంచి ఈ సమస్య అనేది వచ్చింది. అయితే ఇంకో విషయం ఏంటంటే 2011లో ఏం జరిగింది, 2011లో అప్పుడు ఒక సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చి ఏం చేసిందంటే, ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎస్జిటీలుగా నియామకం పొందడానికి, అంటే ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ డిఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎస్జిటీలుగా నియామకం పొందడానికి, ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం అనేది ఉంది అనేటటువంటి ఒక తీర్పును అనేది ఇచ్చిందనమాట. సో దీనితోని పూర్తి మొత్తంలో బీఎడ్ అభ్యర్థులకి ఇక్కడ నష్టం అనేది స్టార్ట్ అయింది. అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏమో ఓన్లీ 30%. ఓకే, మరి ఎస్జిటీలుగా అన్నా మనం అది రాసుకుని అట్లా ఎస్జిటీలైనా మనం కొట్టుకుందామంటే అలాంటి అవకాశం ఏమో సుప్రీంకోర్టు లేకుండా చేసింది 2011 నుంచి. అంటే అటు ఎస్జిటీలుగా నియామకం పొందే అవకాశం లేదు, ఇటు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఏమో తక్కువైపోయినాయి. సో ఇది పూర్తి మొత్తంలో 2011 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ సమస్య. అయితే దీని మీద కొన్ని సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ అయితే అప్పుడు చాలా రోజుల తర్వాత 2018లో మళ్ళీ ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఒక తీర్పు ద్వారా ఏం చేసిందంటే, బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు మళ్ళీ ఎస్జిటి రాసుకోవచ్చు, కానీ మీరు ఒకవేళ నియామకం పొందితే 6 నెలల పాటు మీరు బ్రిడ్జ్ కోర్సు చేయవలసి ఉంటుంది అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. సో దాని ద్వారా కొంత ఊరట అనేది లభించింది అనమాట. అంటే ఎస్జిటీలుగా మళ్ళీ ఎలిజిబిలిటీ పొందారు. సో అది బాగానే ఉంది. అయితే ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి దేశం మొత్తం వర్తిస్తుంది కదా. అప్పుడు రాజస్థాన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఎస్జిటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో దాని మీద కేసు ఫైల్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఒక తుది తీర్పు దీని మీద ఇచ్చింది. ఏం చేసిందంటే, వాళ్ళు ఈ బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకా ఎస్జిటీలుగా రాసుకోవడానికి అది అవకాశం లేదు, కంప్లీట్గా ఎస్జిటి అనేది ఓన్లీ డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకే అన్నట్టు ఒక తీర్పుని అనేది ఇచ్చిందనమాట. సో అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ నష్టం జరిగింది వాళ్ళకి. ఇక ఎస్జిటీలుగా రాసుకోవడానికి అలాంటి ఎలిజిబిలిటీ అవకాశాన్ని కోల్పోయారు. ఇక మిగిలినవి ఓన్లీ 30% స్కూల్ అసిస్టెంట్స్ మాత్రమే వాళ్ళకి దిక్కయిందనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి సమస్య. అంటే ప్రజెంట్ ఉన్నటువంటిది ఏంటంటే,
ఓన్లీ 30% ఆఫ్ పోస్టులు మాత్రమే బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, నిరుద్యోగులకి ఇక్కడ అవకాశాలుగా ఉంటున్నాయి. అంటే తక్కువ పోస్టులు మాత్రమే ఉంటున్నాయి. సో అలాంటప్పుడు బీఎడ్ చేసి ఏం లాభము అనేటటువంటిది ఇక్కడ థింగ్. అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో గవర్నమెంట్ టీచర్లుగా నియామకం పొందడానికి అవకాశం లేనప్పుడు ఇక ప్రైవేట్ టీచర్లుగానే వాళ్ళు బయట స్కూళ్ళల్లో జాబ్లలో జాయిన్ కావాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ప్రభుత్వము మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అవకాశం కల్పించకుండా బీఎడ్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ స్కూళ్ళలోకి, అంటే మీరు ప్రైవేట్ విద్యను ఎంకరేజ్ చేస్తున్నారా అన్నట్టుగా సో వాళ్ళ యొక్క వాదన అనమాట. కాబట్టి ఇక్కడ మాకు పూర్తి మొత్తంలో అన్యాయం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సరే, మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని అప్లై చేస్తుంది అనేది చూస్తాము. ఇప్పుడు కేరళ రాష్ట్రం తీసుకున్నారనుకోండి, కేరళలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 25% మాత్రమే ఎస్జిటీలకి ప్రమోషన్స్ ఇస్తున్నారు. 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు అనమాట. ఓకే, మరి అక్కడ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఎస్జిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిగ్రీలు ఎప్పుడో కంప్లీట్ అవుతాయి. అంటే వాళ్ళకున్నటువంటి బోధన అనుభవం, అంటే చాలా రోజులుగా ఎస్జిటీలుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బోధన అనుభవం ఉండొచ్చు, కానీ వాళ్ళ డిగ్రీలు ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి. సో వాళ్ళకున్న సబ్జెక్ట్ అనేది కొంత అవుట్డేటెడ్ అనేది వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి ఎవరైతే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే ఈ పోటీ పరీక్షల ద్వారా ఎవరైతే నియామకం పొందుతారో వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు స్టూడెంట్స్కి, హై స్కూల్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా 9th 10th వాళ్ళకి అనేటువంటిది సో ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన అనమాట. అందుకనే వాళ్ళు ఆ విధంగా దాన్ని ఫాలో అవుతున్నారు ఇక్కడ. మరి కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు కూడా ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు అంటాం కదా. మరి అక్కడ వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు 66.66% అంటే 1/3 ఏమో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తే 1/6 అంటే 33.33% మాత్రమే ఎస్జిటీలకు ప్రమోషన్లు ఇచ్చి అవకాశాలు కల్పిస్తున్నారు అనమాట. అంటే 66%, అంటే 100కు 66 పోస్టులేమో బీఎడ్ అభ్యర్థులకి, 33 పోస్టులేమో ఎస్జిటీలకు అనమాట. సో ఈ రకంగా నిరుద్యోగులకు ఇక్కడ న్యాయం చేసే విధంగా ఉంది. కేరళ ప్రభుత్వం అయితే పూర్తి మొత్తంలో నిరుద్యోగులకి న్యాయం చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో జరిగేది ఏంటంటే ఓన్లీ 30% మాత్రమే బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ పోస్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ మొత్తంలో మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్పేటటువంటి ఇక్కడ అంశం అన్నమాట. కాబట్టి సో ప్రస్తుతం వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఎవరైతే దీనికోసం పోరాడుతున్న వాళ్ళు ఈ జియో నెంబర్ 108 ఏదైతే ఉన్నదో సో దాన్ని తొలగించాలి, దాన్ని సవరించాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇంకా వేరేది ఏంటంటే ఇప్పుడు సమకాలికంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు డిఎస్సికి, మోడల్ స్కూల్స్కి, గురుకులాస్కి సపరేట్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడి అక్కడ మాకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా డిఎస్సి, మోడల్ స్కూల్స్ అండ్ గురుకులాస్కి అన్నిటి కూడా ఒక కామన్ ఎగ్జామ్ పెడితే బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అట్లా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ రెండింటి మీద ముఖ్యంగా, ఇంకా చాలా ఉన్నాయి, ఈ రెండింటి మాత్రం నేను ముఖ్యంగా తీసుకున్నాను అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆ థింగ్ అండి. ఈ రకంగా ఈ బీఎడ్ అభ్యర్థులకు ఉన్నటువంటి ఇది సమస్య. అయితే ఇక్కడ ఆగస్టు 2 నుంచి ఆగస్టు 11 మధ్యలో ఈ ప్రమోషన్స్ అనేవి ఈ మనకు ప్రభుత్వం అనేది చేస్తుంది, స్కూల్ విద్యాశాఖ చేస్తుంది. అయితే మరి నిరుద్యోగ అభ్యర్థులు కూడా మనకు ఈ పాదయాత్రలు అనే దాని గురించి కూడా ఆగస్టు 3 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకు సోషల్ మీడియాలో కనిపించింది. బట్ ఏదైనా కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి బీఎడ్ అభ్యర్థులకి కొంతవరకు న్యాయం చేయవలసి ఉందనేటువంటిది ఇక్కడ ఒక రకమైన థింగ్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఉన్న పోస్టుల్లో ఓన్లీ 30%, తక్కువ పోస్టులు మాత్రమే మనకు వాళ్ళకి కల్పించడం వల్ల బీఎడ్ చేసి ఏంటి అక్కడ లాభం అనేది కూడా ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలన్నమాట. సో ఇది దీనికి సంబంధించి మరి ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్స్గా నియామకం పొందుతారో వాళ్ళు కూడా వాళ్ళే యాక్చువల్గా అక్కడ స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించగలుగుతారు. ఆ రకంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో అక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ కూడా పెరుగుతాయని చెప్పొచ్చు అనమాట. సో ఒక రకంగా దాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అట్లానే ఎస్జిటీలకు వాళ్ళకి సబ్జెక్ట్ రాదు, వాళ్ళు చెప్పలేరు అనట్లేదు. కాకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి సబ్జెక్టు అనేది, అంటే ఈ అప్డేటెడ్ సబ్జెక్టు ఎవరైతే నేర్చుకుని ఉంటారో సో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇవ్వగలుగుతారు సబ్జెక్ట్ని అనేది ప్రభుత్వం ఆలోచించాలనేది మనం ఇక్కడ దీన్ని తెలుసుకోవాలన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి థింగ్ అండి. ఎవరైతే
మనకు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో మా ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఛానల్లో ఉన్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ ఎస్కే.